దంపతుల మధ్య ఎప్పుడూ గొడవలేనా? ఈ 5 వాస్తు మార్పులు చేస్తే సరి. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది కీలక మలుపు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత బాధ్యతాయుతంగా ఉండక తప్పదు. ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామికి అన్ని విషయాల్లోనూ సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే కొందరు ఎంత నిబద్ధతగా ఉన్నా దాంపత్య జీవితంలో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి. దీంతో వైవాహిక బంధం బలంగా ఉండదు, ముందుకు సాగదు. అయితే కొన్ని వాస్తు దోషాల కారణంగా ఇలా జరగవచ్చని పండితులు చెబుతున్నారు. పెళ్లి తర్వాత దాంపత్య జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాస్తు పరంగా కొన్ని మార్పులు చేస్తే ఫలితం ఉంటుంది. మీ జీవితంలోకి సామరస్యం, ఆనందాన్ని తీసుకొచ్చి కపుల్స్ మధ్య గొడవలను పరిష్కరించడానికి పాటించాల్సిన వాస్తు టిప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే బెడ్రూమ్, దంపతుల మధ్య బలమైన బంధం ఏర్పడే ప్రదేశం పడక గది. అందుకే పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య సంబంధాన్ని మెరుగుపరచడానికి పడక గదిలో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలని వాస్తు చెబుతోంది. ముఖ్యంగా బెడ్ నైరుతి మూలలో ఉండాలి. పడక గదిలో అద్దాలు, ఎలక్ట్రానిక్స్ ఉంచకూడదు. ఎందుకంటే ఇవి గాఢమైన బంధానికి అవసరమైన ప్రశాంతత, ఏకాంతానికి భంగం కలిగిస్తాయి. పెయింటింగ్స్, ఆర్ట్స్, కళకు బలమైన ఫీలింగ్స్ ను ప్రేరేపించే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఇంటిని వాస్తుకు అనుకూలంగా ఉండే కళాఖండాలతో అలంకరించాలి. ఇవి మీ సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే సామరస్యం, ప్రేమను సూచించే శిల్పాలు లేదా పెయింటింగ్స్ ఎంచుకోవాలి. భయపెట్టే, నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించేవి ఇంట్లో ఉండకూడదు. దాంపత్య జీవితంలో పాజిటివ్ వైబ్స్ తీసుకురావడానికి ఇంటి ఈశాన్య లేదా నైరుతి మూలల్లో ఇలాంటి ఆర్ట్స్ పెట్టాలి. వంటగది వాస్తు ప్రకారం వంటగది అనేది సంరక్షణ, పోషణకు చిహ్నం. ఇవి మంచి వివాహ బంధానికి అవసరమైన ముఖ్యమైన అంశాలు. వంటగది ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉండాలి. కిచెన్ కు గాలి, వెలుతురు సరిగా ప్రసరించాలి. మంచి వెంటిలేషన్ ఉండాలి. వంటగదిలో వస్తువులను సరిగా సర్ది పెట్టుకోవాలి. సామాను చిందరవందరగా ఉండకూడదు. పెళ్లి తర్వాత సామరస్యాన్ని మెరుగుపరిచేందుకు, సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి కిచెన్ మెయింటెనెన్స్ సరిగా ఉండాలి. ఇంటికి సరైన రంగులు, ఇంటికి వేసే పెయింట్స్, రంగులు కమ్యూనికేషన్, ఎమోషన్స్ పై ప్రభావం చూపుతాయి. వాస్తు ప్రకారం బెడ్రూమ్లో పాస్టెల్స్ లేదా లైట్ బ్లూ వంటి సున్నితమైన రంగులు వేయాలి. ఈ కలర్స్ ప్రేమికుల మధ్య మంచి కమ్యూనికేషన్ను ప్రోత్సహిస్తాయి. బోల్డ్, డార్క్ రంగులు మూడ్ను నెగటివ్ గా ప్రభావితం చేయగలవు. హౌస్ పెయింట్స్ కు వీటిని వాడకపోవడమే మంచిది. ఎందుకంటే అవి అనవసరమైన ఒత్తిడిని పెంచుతాయి. మొక్కలు, కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ పెంచితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇవి డెకరేషన్ గా ఉంటూనే ప్రశాంతతను ప్రోత్సహిస్తాయి. వెదురు మొక్క, మనీ ప్లాంట్ వంటి ఇండోర్ మొక్కలను ఇంట్లో ఆగ్నేయ మూలలో పెట్టాలి. ఇవి కనెక్షన్ ఫీలింగ్ ను పెంచుతాయి. తద్వారా అదృష్టం వరుస్తుందని, ముఖ్యమైన వ్యక్తితో బంధం బలంగా మారుతుందని వాస్తు శాస్త్రం పేర్కొంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.